హరీష్ రావుకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు నోటీసులపై స్పందించిన మహేష్ గౌడ్ సరైన సమయంలో సమాధానం చెబుతానని అన్నారు. ఆలయాల వ్యవహారం హరీష్ రావు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. లీగల్ నోటీసులకు భయపడేదే లేదన్న అద్దంకి చట్టపరంగానే తేల్చుకుంటామని చెప్పారు. పూజలు చేయలేదని హరీష్ రావు ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. ఇవాళ ఈ గుళ్ళో నేను దర్శనం చేసుకొని పాజిటివ్గా ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాను. హరీష్ రావు గారు మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుద్ర పూజలకి ఆనవాయితీగా పేరుబడిలో ఉన్నటువంటి గుళ్ళలో పూజలు చేశారు. మంచి కోరుకోకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోకుండా వేరే రకమైనటువంటి కోరికలు కోరినారు. కాబట్టి దాని మీద వారు స్పష్టత ఇవ్వాలని అడగడం జరిగింది. వారు ఫలానా తేదీల్లో ఫలానా గుళ్ళలోకి పోయారు, అక్కడ ఏం పూజలు చేశారు, ఏం కోరుకున్నారో హరీష్ రావుకు స్పష్టత ఇవ్వాలి. ఆయన ఎప్పుడు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా పత్రికతో మాట్లాడతారు. మరి గోప్యంగా ఈ గుళ్ళకి ఎందుకు వెళ్ళినట్టు నాకు లీగల్ నోటీస్ ఇచ్చినారు. సరైన సమయంలో జవాబు చెప్తాను. ఎవరి మీద ఎవరికి, ముఖ్యంగా మాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఎక్కడైతే పవిత్ర క్షేత్రాలు ఉంటాయో అక్కడే ఈ క్షుద్ర శక్తులు కూడా ఉంటాయి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు చేసేటోళ్ళు. ఇలా రెండవసారి నువ్వు ఆ పూజలు చేస్తున్నవని మా దృష్టికి వస్తేనే దాన్ని ఇలా బహిర్గతం చేసిన పరిస్థితి. దానికి ఉలిక్కి పడుతున్నావు. నేను అంటున్నా, ఇలా కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? సారిగా దేనికైనా సిద్ధమే. ఇటువంటి క్షుద్ర పూజలు మీరు చేయటం వల్ల తెలంగాణలో వర్షాలు లేకుండా, లేక ప్రజలకి కరువు వస్తుంది అనే నమ్మకం మాకైతే లేదు. కానీ మీకు ఆ నమ్మకం ఉండి ప్రజలకి నష్టం జరగాలని చేశారు. కాబట్టి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ, మేము ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్లో మీరు అక్కడికి వెళ్ళినట్టు మరి ఎవిడెన్స్ కూడా చూపిస్తానంటున్నారు. కాబట్టి దాన్ని మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి తెలియజేయాలి. ఒకవేళ నిజంగానే మీరు ఈ క్షుద్ర పూజలు చేసి ఉన్నట్టయితే తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.